దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆత్మను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ప్రేమించు వారిని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చిన్న భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి మోషేతో సెలవిచ్చిన మాట. నిర్గమకాండము, నిర్మాణము అంటే తయారు చేయుట, నిర్మించటం, నిర్మాణం. ఎక్స్పెక్ట్ చూస్తున్నారు వాడు చేసే తేడా వచ్చింది. ఏంటంటే యొక్క తయారు చేసినటువంటి విధానము లేకపోతే నిర్మాణము, నిర్గమకాండము విధానం ఏంటంటే దేవుని దగ్గర లేకపోతే దేవునితో మనుషులు ఏ విధంగా ఉండాలి, నడవాలి అనే యొక్క విధానాన్ని తెలియపరచటం, తయారు చేయటం, నిర్మించటమే ఈ నిర్గమకాండం. దేవుని దగ్గర మనుషులు ఏ విధంగా ఉండాలి, ఈ నిర్గమకాండం అంతా కూడా మనకి నేర్పేది అది. దేవుని దగ్గర మనుషులు ఎలా ఉండాలి. ఎందుకంటే అసలు దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఎవరితో ఉంటాడో, ఆయన ఎలా మాట్లాడుతాడో, ఎవరితో మాట్లాడుతాడో, ఎలా ఉండవారితో మాట్లాడుతాడో, ఇవన్నీ ఈ గ్రంథంలో మనకు కనపడుతాయి. అంతేకాకుండా ఆయన ఎక్కడికి వచ్చి మాట్లాడతాడో, ఎలా చేస్తే మాట్లాడతాడో, అవన్నీ కూడా ఈ గ్రంథంలో మనకు కనబడతాయి. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉండి భూలోకాన్ని
లోకాన్ని సృష్టించిన తర్వాత ఆయన మనుషులతో మొట్టమొదట స్వరంతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? స్వరంతో మాట్లాడాడు. తర్వాత కళల ద్వారా మాట్లాడాడు. అంతేనా? మొట్టమొదట ఏమో స్వరంతో మాట్లాడాడు, తర్వాత ఏమో కళలతో మాట్లాడాడు. అయితే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మనుషులు దేవునితో ఎలా ఉండాలనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఏలయనగా నీ దేవుడనైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను. ఆయన ఏమంటూ ఉన్నాడండి? నీ దేవుడైన యెహోవా, దేవుని పేరేంటి? యెహోవా. అయితే ఆ యెహోవా దేవుడు నేను రోషము గల దేవుడను అంటూ ఉన్నాడు. ఎలాంటి వాడంట ఆయన? రోషం. రోషం అంటే ఏంటి? రోషం అంటే ఏంటి? ఏంటి చెప్పరు? ఏదైనా ఒక మాట అంటే ఏమవుతుంది? ఎక్కడ లేని రోషం వస్తుంది, లేకపోతే ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. అందుకనే అంటూ ఉన్నాడు, నేను రోషము గల దేవుడిని. ఏ విషయాల్లో రోషం గల దేవుడు అంట? కోపము ఎప్పుడు ఎవరికి వస్తుంది? రోషం ఎప్పుడు ఎవరికి వస్తుంది? వాళ్ళ మనసు బాధ పెట్టినప్పుడు, బాధపడినప్పుడు. అందుకని దేవుడు కూడా ఏమంటూ ఉన్నాడంటే, నన్ను ద్వేషించు వారి విషయంలో రోషము గలవాడని. ఎప్పుడు నాకు రోషం వస్తుందంటే, ఎప్పుడు నాకు కోపం వస్తుందంటే, నన్ను ద్వేషిస్తే. ద్వేషించడం అంటే ఏంటి? ద్వేషించడం అంటే ఏంటి అసలు? ఏం సార్ నిద్ర వస్తుందా? ద్వేషించడం అంటే ఏంటి అసలు? ఏం సార్ ఏంటి? లక్ష్య పెట్టకపోవడం, ఇంకా ఇష్టపడకపోవటం, ఇంకా ఎదురు సమాధానం చెప్తాం. నువ్వన్నా చెప్పు బేబీ. ఎక్స్పెక్ట్లు మాట్లాడరేంటి ఇప్పుడు? కాదనుకోవటం, విడిచిపెట్టేయటం, అసహించుకోవటం, చెప్పిన మాట వినకపోవటం, అన్ని పర్యాయ పదాలే. ఎవరైతే
యెహోవా దేవుణ్ణి భూమి మీద ఉన్నటువంటి మనుషులు కాదనుకుంటారో, ద్వేషిస్తారో, లక్ష్య పెట్టరో, పట్టించుకోరో, ఇడిచిపెడతారో, అసహించుకుంటారో, అలాంటి మనుషుల విషయంలో ఆయన రోషము గల దేవుడుగా ప్రవర్తిస్తాడంట. అప్పుడు వాళ్ళ మీద రోషం వస్తుందంట. ఆయన ద్వేషిస్తేనే అది మనసులో అనుకొని, ఆలోచనలో అనుకొని, మాటల్లో అనుకొని, క్రియల్లో చేయని చూశారండి. మనసులో అనుకొని, ఆలోచనలో అనుకొని, మాటల్లో అని, క్రియల్లో ఆయన్ని ద్వేషించిన, ఆయనకి విరోధంగా క్రియ చేసిన, ఆయనకి విరోధంగా మాట్లాడిన అలాంటి మనుషుల మీద ఆయనకి ఏమొస్తుంది? రోషం. ఆయనకి కనుక రోషం వస్తే, లేకపోతే కోపం వస్తే, అలాంటి వారు, లేకపోతే అలాంటి వారి విషయం అంటే ఏంటంటే నేరం, ఆ దోషం, ఆ లక్ష్య పెట్టకపోవటం, ఆ విషయం మీద ఆయన ఏం చేస్తాడంట? అది పాపముగా ఎంచి, అది నేరముగా ఎంచి, అది అక్రమముగా ఎంచి, అది దుర్మార్గతగా ఎంచి, అది పాపమని ఆయన ఏం చేస్తాడు? ఆ పాపాన్ని బట్టి 3-4 తరముల వరకు ఆ ద్వేషించినటువంటి దోషాన్ని, ఆ పాపాన్ని 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాడంట. ఏం చేస్తే? ఒక్క నేరం చేస్తే మనుషుడు, స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ, ఆ యొక్క నేరాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి, లేకపోతే ఆ దోషాన్ని బట్టి ఆ మనుషుడికి ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడండి? ఆ పాపాన్ని 3-4 తరముల వరకు ఆస్తి పంచిపెట్టినట్టు ఆ పాపాన్ని పంచిపెడతాడు. ఎందుకంటే ఆజ్ఞకున్నటువంటి బలము అంత బలమైంది, గొప్పది. పాపానికి ఉన్నటువంటి బలము అంత గొప్పది. ఎన్నిసార్లు ద్వేషించుంటాం ఆయన్ని, దేవుణ్ణి ఎన్నిసార్లు ద్వేషించుంటాం, ఎన్నిసార్లు అసహ్యించుకొని ఉంటాం, ఎన్ని విషయాల్లో ఆయన్ని అసహ్యంగా మాట్లాడుంటాం, ఆయన విషయంలో ఎన్నిసార్లు అసహ్యంగా ఆలోచించుంటాం, లేకపోతే ఎన్నిసార్లు ఆయన్ని ద్వేషించుంటాం. మరి ఎన్ని ఏమైపోతాయి? ఎన్ని ఏమవుతాయండి? నేరాలు, దోషాలు, పాపం, పాపాలు. ఆలోచన చేశారా? ఎందుకు చెప్పాడంటే దేవుడు అప్పటి వరకు మనుషులు దేవునితో ఎలా నడవాలో చెప్పలేదు.
చెప్పి ఆ మాట అన్నాడు. ఏమి చెప్పాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా అనుసరించాలి. ఈ 10 ఆజ్ఞల విషయంలో ఏ ఒక్కటైనా కానీ మీరు మీరిన, ద్వేషించిన ఆ దోషాన్ని 3-4 తరాల వరకు చూశారండి. ఎందుకంటే అప్పటి వరకు చెప్పలా దేవుడు. ఎవరికి? మనుషులకి ఎవరికి చెప్పలా. ఎందుకంటే ఒక్క విషయంలో అబ్రహాము నేరం చేశాడు. ఏ విషయంలో నేరం చేశాడు? ఏ విషయంలో అబ్రహాము నేరం చేశాడు? చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం లేదా 16వ వచనం. అమ్మోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక చాలు అమ్మోరీయులు, హిత్తీయులు, కొన్ని తెగల వారు ఉన్నారు. హివీలు, ఎబీసీలు, వీళ్ళందరూ ఎవరంటే నోవాహు సంతానం. వీళ్ళందరూ అంతకుముందు దేవుడు సృష్టిని చేశాడు, అప్పుడు కూడా మనుషులు ఉన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి అక్రమ క్రియలను బట్టి దేవుడు జలప్రళయం ద్వారా ఏం చేశాడు? మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు, చంపేసి. దేవుడు ఏమనుకున్నాడంటే నోవాహు ద్వారా ఒక కొత్త నూతనమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేయాలనుకొని నోవాహు ద్వారా సృష్టిని అభివృద్ధి పరచాలని, మీరు విస్తరించండి అని ఆశీర్వదించారు. వాళ్ళు విస్తరించడం మొదలేసిన కొలది వాళ్ళు ఏం చేశారంటే క్రమం లేకుండా నడిచారు. ఎలా నడిచారు? క్రమం అంటే ఎలా నడవాలో కూడా దేవుడే వారికి చెప్పలేదు. దేవుడే చెప్పలా. ఇప్పుడా చెప్పలేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలేశారు. కొంతకాలానికి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఏర్పాటు చేసుకొని అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముకి కొన్ని క్రమాలు చెప్పాడు, కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, కొన్ని కట్టడలు చెప్పాడు, కొన్ని విధులు చెప్పాడు, కొన్ని నియమాలు చెప్పాడు, కొన్ని నిబంధనలు చెప్పాడు. దేవునితో ఎలా నడవాలో ఆయన చెప్పాడు, నడిపించాడు. అబ్రహాము కూడా ఏం చేశాడు? నడిచాడు. అయితే పరలోకంలో ఉన్న చట్ట ప్రకారంగా ఆజ్ఞ మీరితే, దేవునికి విరోధమైన ఏ కార్యమైనా చేస్తే
ఆ యొక్క దోషము, ఆ పాపము ఏం జరిగిద్దంటే 3-4 తరాల వరకి వెంటాడిద్ది అని పరలోకంలో ఉన్నటువంటి గ్రంథంలో రాయబడి. ఆ గ్రంథం ఇంకా భూలోకంలోకి రాలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ విషయాలన్నీ అబ్రహాముకి తెలియపరచుకోకుండా, అబ్రహామా, నా యందు విశ్వాసం ఉంచి నీవు నడుస్తూ ఉన్నావు గనక, నా యందు భయభక్తులు కలిగి నా మాట ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావు గనక, నీ పితరుల కాలమునున్నటువంటి అక్రమ క్రియలన్నిటిని నేను సంపూర్ణంగా ఏం చేయాలనుకున్నాను, మీ మీద నీ సంతానం మీదక ప్రయోగం చేయకుండా ఉండటం నిమిత్తం నీ ఒక చిన్న విషయాన్ని చెయ్యి అన్నాడు. ఎవరితో? అబ్రహాం. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి నడుస్తూ ఉన్నాడు, దేవుడు ఆజ్ఞాపించిందల్లా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విధానం ప్రకారంగా ఆయన ఏం చేశాడు, సమస్తాన్ని సిద్ధపాటు చేసి దేవుని మాట ప్రకారంగా ఆయన చెప్పిన మాట నెరవేర్చేటువంటి సమయంలో అబ్రహాం ఏం చేశాడు, నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆ కళేబరాలు ఏం చేయబడ్డాయి అంటే అపవిత్రపరచబడ్డాయి. అది దేవుని దృష్టికి ఏమైంది, నేరమైంది. చెప్పిన మాట వినకపోవటం, ఆజ్ఞ అతిక్రమమే నేరం, పాపం, దోషం. దానికి దేవుడు ఏమని జడ్జిమెంట్ చేశాడంటే, అబ్రహామా, నువ్వు చేసినటువంటి దోషాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి నేరాన్ని బట్టి నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులగుదురు. 400 ఏండ్లు వారు వీరిని ఏం చేస్తారు, శ్రమ పెట్టెదరు. చూసారా, అక్కడ మర్మంగా మాట్లాడాడు దేవుడు. ఏంటది? 3-4 తరాలు. 400 ఏంటంటే ఎన్ని తరాలు? నువ్వు చేసినటువంటి ఈ దోషం, ఈ నేరం, ఈ పాపం, ఈ అక్రమం నీ సంతానము మీద, నీ సంతతి మీద 3-4 తరముల వరకు ప్రయోగం చేస్తుంది. మరలా దీన్ని నేనేం చేస్తానంటే, ఏం చేస్తానన్నాడు, మరలా దీని సంగతి అప్పుడు చూస్తానన్నాడు. అంతే. నువ్వు చేసిన ఈ చిన్న దోషాన్ని బట్టి నీ సంతానానికి 400 సంవత్సరాలు. ఆలోచించండి. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అసలు దేవునితో ఎలా నడవాలో కూడా తెలియదు. దేవుడు కూడా ఇలా నడవండి అని చెప్పలేదు. చెప్పాడా? చెప్పలా. ఆయన స్వరంతో చెప్తున్నాడు దేవుడు. అది నమ్మి అబ్రహాము చేస్తున్నాడు. కానీ చిన్న మిస్టేకే, చిన్న పొరపాటు జరిగింది. ఏంటిది? ఇది నిద్రపోవటం. మనమైతే అది నేరం అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? సరే, అసలు అది నువ్వు నిద్రపోయేది నేరమయ్యా అని ఒప్పుకుంటా అన్నావని కూరుకుంటావా? నాకు తెలియకుండానే జరిగిందండి, నేనేం చేయను? నేను ఆ నిద్రపోవాలని పోయానా?
ఇది ద్వేషించటం అంటే అదే సందర్భం. మాట వినకపోవటం, లక్ష్య పెట్టకపోవటం, భయము లేకుండా నడవటం. మనం ఏమనుకుంటాం, మేమేం ద్వేషించామండి, మేమేమన్నా ఆయన విడిచిపెట్టావా, ఆయన కాదు అనుకున్నావా, ఆయనకి విరోధంగా ఏమన్నా నడిచావా, ఆయనకి విరోధమైన క్రియలు ఏమైనా చేసావా, ఆయన చేయొద్దని ఏం చేయాలి? అసలు నీకు ఏది పాపం అవుతుందో, ఏది దోషం అవుతుందో, ఏది నేరం అవుతుందో, ఏది అక్రమం అవుతుందో, లేకపోతే ఏది చెడు క్రియ అవుతుందో అసలు నీకు తెలియట్లా. అబ్రహాముకు తెలిసిందా? తెలిసేసాడా? తెలియచేసాడా? తెలియదు. నిద్రపోయేదాడు తెలిసింది. అసలు అది పాపం అయితేని అబ్రహాంకి తెలీదు. ఇప్పుడు నిద్రపోతున్నాడు ఆయన. నేను అనేది ఏంటంటే, ముందు ఒక గ్రంథాన్ని ఇచ్చి లేకపోతే ఇది చెయ్యండి అని చెప్పి అది తెలిసి కూడా చేయకపోతే అది నేరం. ఇది తెలియకుండా జరిగినటువంటి నేరం అది. ఎందుకంటే ఆయన ఫస్ట్ సారి జరిగింది, అది ఫస్ట్ సారి జరిగిన దానికే 400 ఏండ్లు. అందుకే మోషేతో చెప్పాడు అన్నమాట దేవుడు, ఇశ్రాయేలీయులకి నీవు చెప్పు, ఏ విషయంలోనైనా సరే వారికి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలే గాని, కట్టడలే గాని, విధులే గాని, నియమాలే గాని, నిబంధనలే గాని, చెయ్యొద్దన్నయ్యే గాని ఏవైనా చేసినా, వాటి గురించి ఆలోచించినా, వాటి విషయమై బాధపడ్డా, వాటికి విరోధమైన కార్యాలు చేసి నన్ను ద్వేషిస్తే 3-4 తరాల వరకు ఆ పాపాన్ని, ఆ దోషాన్ని 3-4 తరాల వరకు వేస్తానని చెప్పు అన్నాడు. అదే ఇందాక చెప్పింది. అబ్రహాంతో చెప్పలేదు, కానీ మోషేతో ఇశ్రాయేలు విషయంలో చెప్పాడు. తెలియక చేసిన పాపాన్ని ఏం చేస్తాడు? పట్టించాడు, భరించారు. అదే చెప్పేది. అలాంటి శిక్ష పడిద్దని తెలియకోకుండానే దేవుడు మరలా చెప్తున్నాడు మోషేతో, ఖచ్చితంగా ఈ విషయాలు నువ్వు చెప్పు. ఎందుకంటే నేరానికి, దోషానికి, పాపానికి ఖచ్చితంగా ఏముంది? శిక్ష ఉంది. శిక్ష ఖచ్చితంగా ఉంది. ఇది ఇక్కడ చట్టం కాదు, భూలోకంలో చట్టం కాదు, దేవుడు నెరవేర్చేది. ఎక్కడ చట్టాన్ని నెరవేరుస్తున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి చట్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రార్థనకు రానోళ్ళు, దేవుడెవరో తెలియని వాళ్ళు, దేవుని శక్తి ఏంటో తెలియని వాళ్ళు, అసలు ఎలా నడవాలో తెలియని వాళ్ళు, తెలియక ఎన్నో నేరాలు, ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, ఎన్నో అక్రమాలు చేస్తారు. వాటి వల్ల వారికి, వారి కుటుంబానికి, వారి సంతతికి శిక్షలు, శాపాలు, మరణాలు, నశించిపోవడం ఇన్ని జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఎవరు జరిగిస్తున్నారో, ఎవరి వల్ల జరుగుతుందో, ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు కదా. తెలుసా? తెలియదు. అందినా కానీ శిక్ష మాత్రం దాపట్ల. తెలియని వాళ్ళకి దాపట్ల, తెలిసి చేసే వాళ్ళకి దాపట్ల.
అందుకే ఆయన అన్నాడు, దోషుల్ని నిర్దోషులుగా ఎంత మాత్రం కూడా నేను ఎంచను అన్నాడు. ఆలోచిస్తూ ఉన్నావా? అబ్రహాము చేసినటువంటి ఒక్క దోషం 4 తరాల వరకు వారి మీద ప్రయోగం చేసి, కనుక మనం కూడా యోచన చేయాలి. తెలియకుండా జరిగిందని. కానీ మోషేతో ఏం చేస్తూ ఉన్నాడు? తెలియపరచు. చెప్పినాక ఇశ్రాయేలీయులకి నడవలసిన విధానాలు, చేయవలసిన విధానాలు, లేకపోతే పాటించవలసిన విధానాలు చెప్పినాక సమస్తాన్ని నిర్మాణం చేసి తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళేం చేశారు? వాళ్ళు అనుసరించలేరు. వాళ్ళు ఏం చేయలేకపోయారు? అనుసరించలేకపోయారు. దేవుని మాటల్ని లక్ష్య పెట్టలేదు. దేవుని విధానాల యందు భయభక్తులు వంచలేదు. మార్గ మధ్యంలోని వాళ్ళ ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి, వారి విధానాన్ని బట్టి దేవుడికి ఏమొచ్చిందంటే వారి మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది, రోషం వచ్చేసింది. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషములను అతిక్రమములను పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడవనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము కనపరచబడును గాక. చాలు. ఇశ్రాయేలీయులు మార్గ మధ్యంలో బయలుదేరి వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు వారికి ఈ యొక్క ఇందాక చెప్పిన 10 ఆజ్ఞలు ఇస్తే వాటిని అనుసరించకపోతే, వాటిని లక్ష్య పెట్టకపోతే ఆయన విషయమై ఇశ్రాయేలీయులకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది, రోషం వచ్చింది. అప్పుడు అన్నాడు, ఎవరు? దేవుడు ఏమన్నాడు? అది ఏమన్నాడు? వీళ్ళందరినీ నేను గుడిచేస్తాను, వీళ్ళందరినీ నేను చంపేస్తాను. వీళ్ళు ఎంత మాత్రం కూడా నన్ను నమ్మట్లేదు, నా మాటల్ని లక్ష్య పెడతలేదు, నేను చెప్పినటువంటి విధానాలను ఏమీ కూడా వాళ్ళు అనుసరించట్లేదు అని దేవుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చి ఆ మాట మాట్లాడాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, దేవునికి ఇశ్రాయేలుకి అడ్డుగా నిలబడి, అయ్యా నీవు ఎలాంటి వాడవంటే దీర్ఘశాంతము గలవాడవు, నీవు కృప చూపించేటువంటి వాడవి, దోషములను అతిక్రమములను పరిహరించేవాడవి. చూసారా? చెప్పావుగా నువ్వే.
అంతేకాదు నువ్వు చాలా దోషాలని పరిహారం అంటే పరిష్కారం చేసుకుంటూ వచ్చావు. కనుక ఈ ఇశ్రాయేలు విషయంలో కూడా నువ్వు నా మాట యందు దయ ఉంచి నువ్వు చెప్పేవే. ఎప్పుడు మొట్టమొదట్లో నేరం చేస్తే ఆ నేరాన్ని 3-4 తరాల వరకు ఆ దోషాన్ని పంచిపెడతానని చెప్పేవే. ఆ మాటని ఈ రోజు నుంచి నీవు అమలుపరిచి మీ ఇశ్రాయేలుని అరణ్య మార్గంలో చంపుకోకుండా వారి చేసిన దోషాన్ని 3-4 తరాల వరకు పంచిపెట్టు అని దేవుడికి మోషే చెప్పాడు. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. మొట్టమొదట అబ్రహాముతో చెప్పుకోకుండా నేరం చేయడనుకొని నమ్మి అబ్రహాముతో దేవుడు వస్తే నేరం జరిగితే దానికి 400 ఏళ్ళు శిక్ష పడిపోయింది. దేవుడు తర్వాత చెప్పాడు మోషేతో, ఎవరైనా నా విషయంలో నేరం చేస్తే వారికి 3-4 తరాల వరకు శిక్షేస్తానని. అయినా కానీ తెలిసి నేరమని తెలిసి శిక్ష పడిద్దని తెలిసి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఆయనకి విరోధంగా నడవటం వల్ల ఆయన చెప్పిన మాటని మోషే కాలంలోనే ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు అమలుపరచాల్సి వచ్చింది. అందుకని చెప్పాడు, వీళ్ళని ఒక్క నిమిషంలో నువ్వు చంపుతానన్నావు. చదవండి, ఆ మాట చదవండి. ఏమన్నాడు? ఎన్నో వచనం? 15. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనసమూహమును చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనులు వారి జనులకిచ్చేదనన్న దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకుంటారయ్యా. చూసారా? దేవుడు అదే కోపం వచ్చన్నాడు, మోషే ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ చంపేస్తాను, అవసరమైతే నీలో నుండి మళ్ళీ ఎంత జనాంగాన్ని నేను పుట్టిస్తాను అని అంటే మోషే దేవుని కట్టుబడి ప్రాధేయపడ్డాడు. యా, నువ్వు మాట వినే దేవుడివి, మాట్లాడే దేవుడివి, ఆలకించే దేవుడివి, పరిష్కారం చేసే దేవుడివి, పరిహారం చేసే దేవుడివి. దయచేసి నా యందు దయ ఉంచి ఒక్క మాట నేను నీతో చెప్తాను, నా మాటను కూడా నీవు ఒక్కసారి ఆలకించు. నీవు తీసుకొచ్చావు ఈ అరణ్య ప్రదేశంలో కనుక వీళ్ళని చంపేస్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే స్వాస్థ్యంలోకి చేరుస్తానని బయలుదేరదీశాడు. చేర్చే శక్తి లేక మధ్యలోనే వారిని సంహరించాడు వాళ్ళ దేవుడు, చేర్చలేక అని. నీకు అవమానకరం, నీ నామానికి అవమానకరం, నాకు అవమానకరం. కనుక ఆ క్రియని మీరు ఆపేసి నా యందు దయ ఉంచి మీరు అమలు చేస్తానన్నటువంటి ఆ చట్టాన్ని, ఏ చట్టాన్ని? నేరం చేస్తే ఏ మనుషుడైనా ఆ నేరాన్ని బట్టి 3-4 తరాల వరకు వారి కుమారుల మీదకి వేస్తానన్ను. ఆ చట్టాన్ని ఈ రోజు నుంచి అమలుపరచు అని మోషే దేవునికి ప్రాధేయపడ్డాడు. చూసారని, మోషే కాడ్నుంచి చట్టం మళ్ళీ ఒక విధంగా మారి. ఫస్ట్ ఏమో అబ్రహాము విధానంలో ఒక చట్టం, దేవుడు రెండో విధానాన్ని తెలియపరిచినటువంటి చట్టం. మూడో విధానం ఏంటి? చెప్పినా కానీ అనుసరించకపోవటం వల్ల చెప్పినటువంటి చట్టాన్ని మోషే కాడి నుంచి అమల్లోకి వచ్చింది. ఆలోచన చేస్తున్నావా? మనం ఈ విధంగా ఎన్ని నేరాలు చేస్తాం? లెక్కే లేదా? మరి లెక్క లేకపోతే ఏం జరిగిద్ది? నువ్వు దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకు? దేవునితో నడిచేది ఎందుకు?
దేవుడు నిన్ను ఆయన దగ్గరికి నడిపించుకున్నది ఎందుకు? ఆయన నిన్ను నడిపించేది ఎందుకు? నీకు దాసించుని మేలు ఇవ్వాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింపజేయాలని, నిన్ను అభివృద్ధి పరచాలని, లేకపోతే నిన్ను ఒక స్వాస్థ్యంలోకి చేర్చాలని ఆయన యొక్క సంకల్పం, ఉద్దేశం, ఆలోచన. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టమైతే నడతావు, కష్టమైతే మానేస్తావు, కోపం వస్తే ద్వేషిస్తావు, ఇష్టం పుడితే ప్రేమిస్తావు. ఏం చేయాలి ఆయన? ఏం చేయాలండి? సరే, చట్టాన్ని ఏమైనా ఆపడానికి కుదురుద్దా? అబ్రహాం నేరం చేసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం తీర్పు తీర్చాడా? తీర్చలేదు. ఇప్పుడు తెలిసి ఇశ్రాయేలు నేరం చేస్తే తీర్పు తీర్చాల్సి వచ్చిందా? తీర్చుకోకుండా ఆగాల్సి వచ్చిందా? ఏం చెప్పరు? తీర్పు తీర్చాల్సి వచ్చిందా, ఆగాల్సి వచ్చిందా? మరి మనకు తెలుసా తెలియదా దేవుని గురించి? దేవుడు ఎవరో తెలుసు, దేవునితో ఎలా నడవాలో తెలుసు, దేవుని విధానాలన్నీ ఆయన చెప్పాడు, మనం తెలుసుకున్నాం, రాసిచ్చాడు, నడుస్తూ ఉన్నాం. అయినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఏం చేస్తున్నాం అండి? ద్వేషిస్తున్నాం, లక్ష్య పెడతలా, భయం లేకుండా నడుస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. మరి మనల్ని ఏం చేయాలి ఆయన? మరి మనకి ఈ తీర్పు రాదా? కొత్తదా? రాదండి. దేవుడు వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం, మనిషికి ఒక న్యాయం చేస్తాడా? లేకపోతే రాష్ట్రానికి ఒక న్యాయం, దేశానికి ఒక న్యాయం, ఖండానికి ఒక న్యాయం, ఉన్నవాళ్ళకు ఒక న్యాయం, లేనోళ్ళకి ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం, అన్యులకు ఒక న్యాయం, క్రైస్తవులకు ఒక న్యాయం, చదువుకున్న వాళ్ళకు ఒక న్యాయం, చదువు లేని వాళ్ళకి ఒక న్యాయం, అధికారులకు ఒక న్యాయం, విశ్వాసులకు ఒక న్యాయం, పిల్లలకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం. ఉంటుందా? ఉంటుందా? ఆలోచన చెయ్య. మనము దేవుణ్ణి తెలుసుకొని దేవుని విధానాల్లో ఉంటూ మన యొక్క కుటుంబాన్ని, లేకపోతే మన జీవితాన్ని ఏ విధానంలో నడుస్తూ ఉన్నా, నడిపించుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీలు చూస్తే వారు చేసినటువంటి దోషాలను బట్టి, వారు చేసినటువంటి పాపాలను బట్టి, వాడు నడిచినటువంటి అక్రమ క్రియలను బట్టి వాళ్ళ పాపాలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి 3-4 తరాల వరకు వెళ్ళిపోయి. దేవుడు అప్పుడు మోషేతో చెప్పాడు, మోషే, ఇక నీ మాట ప్రకారంగానే వీళ్ళని చంపను, కానీ వీళ్ళని క్షమించేస్తాను ఇవాళ వరకు, కానీ వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి మాత్రం, వాళ్ళ దోషాన్ని బట్టి మాత్రం 3-4 తరాల వరకు తల్లిదండ్రుల దోషాన్ని పిల్లల ఒడిలో వేస్తాను అన్నాడు. ఎంత మాట చెప్పినా ఇశ్రాయేలీలు మాత్రం ఏం చేయాల? ఎవరు లక్ష్య పట్ల. దేవుడు మాట ప్రకారంగా, దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా ఏం చేశాడంటే మొత్తాన్ని స్వాస్థ్యాలలోకి చేర్చాడు, అన్ని పంచిపెట్టాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క మందిరాన్ని ఇచ్చాడు, దేవునితో ఎలా నడవాలో అన్ని తెలియపరిచాడు. అన్ని విధానాలుగా, సకల విధాలుగా దేవుడు చెయ్యాల్సినవి అన్ని చేసేసాడు. చేయలేదు, చేసి చక్కగా నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండండి, నా పాట ప్రకారంగా మీరు నడవండి అని చెప్పాడు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలండి? చేసిన నేరానికేమో శిక్ష రావట్లా. ఏమవుతుంది? ఏం జరుగుతుంది? 3 తరాల వరకు పంచిపెట్టే అవకాశంలోకి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళకేం భయం ఉంది? ఇరిమియా కాలం కాడికి వచ్చేప్పటికి చూస్తే
ఇశ్రాయేలీయులు ఒక్కడు కూడా కనపడు. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. దేవుడు భూలోకాన్ని పరిశీలన చేసి ఇశ్రాయేలుని పరిశీలన చేసి చూస్తే ఇశ్రాయేలీయులు ఒక్కడు కూడా దేవునికి భయపడేవాడు కనపడలేదు. ఇర్మియా కూడా ప్రాధేయపడ్డాడు. దేవుడు కోపం వచ్చి ఇర్మియాతో మాట్లాడుతుంటే ఇశ్రాయేలీయుల విషయంలో చేయబోయేటువంటి భయంకరమైనటువంటి తీర్పుల గురించి ఇర్మియాతో దేవుడు సెలవిస్తుంటే ఇర్మియాకు భయం వేసి ఇర్మియా కూడా దేవుణ్ణి బ్రతిమలాడతాడు. చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల వడిలో వేయువాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, కృపను క్రియలు జరిగించు విషయములలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఇర్మియాతో మాట్లాడి, ఇర్మియా, నేను మోషే మాటిని సడలింపించాను ఇశ్రాయేలీయులకి, ఎవడు పాపాన్ని బట్టి వాడికి శిక్ష ఇవ్వకుండా చంపుకోకుండా. కానీ నీ కాలం వచ్చేప్పటికి యెరూషలేములో ఒక్కడు కూడా నాకు భయపడేవాడు లేడు అని దేవుడు ఇర్మియాతో అంటే, ఇర్మియా అన్నాడు, నువ్వు వేల మందికి కృప చూపించే దేవుడు అయ్యా. చూడండి, ఇదే పాయింట్ పట్టుకొని మళ్ళీ దేవుని మీద వేస్తాడు. దేవుడు ఏ పాయింట్ అయితే మోషే ద్వారా సడలింపించాడో మనం కూడా ఏం చేస్తాం? మన బలహీనతను ఎత్తుకులాడం, మన నేరాన్ని ఎత్తుకులాడం, మన దోషాన్ని ఎత్తుకులాడం, దేవునిలో ఏ అవకాశం ఉందా అని అదేగా మనం చూసేది. ఏం చూస్తాం బేబీ? దేవునిలో ఏమన్నా అవకాశం ఉందా? దేవునిలో ఏమన్నా ఛాయిస్ ఉందా? ఆ దారి ఏమంటుండదో అటు వేద్దాం ముందు. క్షమించేస్తాను నువ్వు ఎటువంటి నేరాన్ని, ఎటువంటి దోషాన్ని అయినా, తెలిసి చేసినా, కావాలని చేసినా, తెలియక చేసినా, అవసరాన్ని బట్టి చేసినా, పరిస్థితులు బట్టి ఏ విధంగా అయినా నేరం జరిగినాక మళ్ళీ దీన్ని పట్టుకుని నేరం చేయకూడదని తెలుసు కానీ చేస్తాం. చేసి మళ్ళీ ఏం చేద్దాం? మనుషులు, అందుకే మనుషుల విషయం వాళ్ళు చాలా యుక్తి పరులు అన్నాడు. ఎవరండి? దేవుడే అన్నాడు. యుక్తిగా నడుతారంటే, యుక్తిగా నడతాం అంటే ఎక్కడ, ఎప్పుడు, సమయ సందర్భాన్ని ఆలోచించి యుక్తిగా వేస్తారు, యుక్తిగా నడుస్తారు. ఇర్మియా విషయంలో కూడా దేవుడు సెలవిచ్చాడు, నేను యెరూషలేము మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాను ఇర్మియా. ఎందుకంటే ఎన్ని చెప్పినా వాళ్ళు నా మాటని లక్ష్య పెడతలేదు, నా మాట వింటలేదు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, ఎవరన్నా ఒక్కళ్ళుంటే నాకు చూపియాలి. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యా నువ్వు వేల మందిలో ఉన్నా కానీ ఒక్క మనిషి నీకు మంచోడు కనపడితే వాడి విషయమై నువ్వు మొత్తం మీద కృప చూపించే దేవుడివి కనుక ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నీవు దృష్టి పెట్టి చూడు, ఒక్కసారి అవకాశాన్ని అని ఇర్మియా కూడా బ్రతికినాడు.
దేవుని బ్రతిమలాడాడు, ఇశ్రాయేలుకి కూడా చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు బోధించిన ఇశ్రాయేలులో ఎటువంటి మార్పు అనేది రాల. ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? తల్లిదండ్రుల దోషాన్ని బట్టి పిల్లల్ని జలల్ని మొత్తాన్ని ఊడ్చేసి యెరూషలేము మొత్తం ఏం చేశాడు? వాడు దెబ్బగా చేశాడు. ఒక్క మనిషిని కూడా లేకుండా చేశాడు. 70 సంవత్సరాలు నిషేధిత ప్రదేశంగా చేసేసి ఎంత కోపం వచ్చిందో చూడ. విడిచిపెట్టాడా? తండ్రులు చేసిన దోషాన్ని బట్టి పిల్లల్ని జల్లని మొత్తాన్ని ఊడిచేసేసాడు. జరిగింది ఇశ్రాయేలులోనే. మరి ఆ రోజుల్లో జరిగింది, ఈ రోజుల్లో జరగదా? ఇప్పుడు తెలియక జరిగిందాడా? తెలిసి జరిగిందా? తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా? అలాగే తెలుసు, కానీ భయం లేకుండా, లక్ష్య పెట్టుకోకుండా, ఆయన్ని ద్వేషించి, ఆయన అసహించుకొని, ఆయన విరోధంగా చేసిన క్రియలను బట్టి, వారి ప్రవర్తన బట్టి వారికి ఏం చేశాడంటే ఆయన ప్రతీకారం చేశాడు. 70 సంవత్సరాలు. ఆ తర్వాత మొరపెట్టడం మొదలేశారు. ఎవరండి? మళ్ళీ ఇశ్రాయేలీలే. ఏంటయ్యా మమ్మల్ని విడిచిపెట్టావు? ఎవడో చేసిన పాపాన్ని బట్టి మాకు ఇలాంటి శిక్ష రావాల్సి వచ్చిందా? మా పరిస్థితి ఏంటంటే వాళ్ళ పక్షాన అప్పుడు యెహెజ్కేలు ప్రార్థన చేస్తే మరలా దేవుడు మనసు మార్చుకున్నాడు. ఎన్ని యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి వస్తే ఇంకా బాగా తెలిసింది. తండ్రులు, నేను చదవరు 18వ అధ్యాయం మొట్టమొదట. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుకొనొచ్చు వచ్చిరే. మీరెందుకు పలికెదరు? నా జీవము తేడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక మీదట పలకరు. ఆ చట్టాన్ని కూడా మార్చేస్తాను. ఏ చట్టాన్ని? మొట్టమొదటేమో తండ్రులు చేసిన దోషాన్ని బట్టి పిల్లలకి తెలిసి నేరం చేస్తే శిక్ష వేస్తానన్న దేవుడు, తెలిసి నేరం చేసి తండ్రులు చేసిన దోషాన్ని పిల్లలకు శిక్ష వేస్తే మళ్ళీ పిల్లలు మొర పెట్టారు. ఏమని? అసలు మేమేమి నేరం చేసామయ్యా? ఎవడో చేసిన నేరానికి మేము శిక్ష భరించాలా? అబ్బాయి ఇది కరెక్ట్ కాదని మళ్ళీ దేవునితో అక్కడ మా వాదన పెట్టుకున్నాం. దాని విషయమై యెహెజ్కేలు ప్రార్థన చేస్తే మరలా దేవుడు ఏం చేశాడంటే అసలు ఆ విధానాన్ని కూడా మార్చేస్తాడు. యెహెజ్కేలు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలులతో చెప్పు. ఏం చెబుతావంటే మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందు. ఇక్కడ ఒక తీర్పు తీర్చాడు. మళ్ళీ దేవుడే మనుషుల విషయమై ఏం చేసుకుంటూ వస్తున్నాడు? మారుకుంటూ వస్తున్నాడు, చట్టాన్ని సవరించుకుంటూ వస్తున్నాడు, పాపాన్ని పరిహారం చేసుకుంటూ వస్తున్నాడు, పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నో అవకాశాలు మనుషులకి కలిగిస్తున్నాడు. కానీ మనుషులు మాత్రం మారట్లా. అందుకే దేవుడు ఎవరంటే, బాబు నేరం చేయనోడు ఎందుకు సావటం? తల్లిదండ్రుల దోషాలను బట్టి ఆ శిక్ష భరించటం ఎందుకు? కనుక
మనుషులందరూ నా వశంలోనే ఉన్నారు, ఎవడు నేరం చేస్తాడో వాడికే శిక్ష వేస్తాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవడు నీతిని బట్టి వాడికి ప్రతిఫలం ఇస్తాడు, ఎవడి నేరాన్ని బట్టి వాడికి శిక్ష విధిస్తాను అని అక్కడ మార్చేశాడు. సరే, అక్కడిదేమన్నా మారారా? అక్కడిదేమన్నా మనసు మార్చుకున్నారా? అక్కడేమన్నా ఆలోచన మార్చుకున్నారా? అక్కడేమన్నా విధానాన్ని మార్చుకున్నారా? ఏమి లేదు, ఏమి లేదు. ఇశ్రాయేలు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడవటం, వాళ్ళ దోషాలు, వాళ్ళ నేరాలు, వాళ్ళ పాపాలు ఎక్కువైపోయి. అసలు ఇదంతటి కారణం ఏంటంటే, మొట్టమొదట ప్రారంభంలో ఉంటది ఆది కాండము. చూడండి, మనకు అక్కడి నుంచి ప్రారంభమైంది. 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, పాపము పొంచి ఉండెను, పాపానికి వాంఛ కలిగి. చాలు చాలు. పాపానికి ఏం కలిగింది? ఎప్పుడు, ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది? ఎవరైనా కయ్యోను. పాపానికి అంటే మనిషి నేరం చేస్తే ఆ నేరానికి వాంఛ. వాంఛ అంటే కోరిక, మనిషికి కాదు. మనిషిలో వచ్చినటువంటి పాపానికి, ఆ మనిషిలో వచ్చినటువంటి పాపం అంటే అగ్ని మీరితే ఆ మీరినటువంటి పాపానికి ఏముంది? వాంఛ, కోరికలు. అది మనిషిలో ఉండి మనిషి దానిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. మనుషుడే ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంటి యజమానుడు ఇంట్లో అందరినీ ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. అది భాష, అధికారం, ప్రభుత్వం. పౌలు అంటాడు రోమాపత్రికలో, పాపము ప్రభుత్వం. పాపం ఏం చేస్తూ ఉండదంట? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అమలు చేస్తూ ఉంటుందంట. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. గనుక పాపము మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది. మొట్టమొదట పాపం మనిషిలో ఎలా ప్రవేశిస్తుంది అంటే, చేసిన నేరాన్ని ఆధారం చేసుకొని ఆ పాపానికి ఏమున్నాయి? వాంఛ, కోరికలు. వాంఛ అంటే కోరికలేగా, కోరికలు. ఆ కోరికలన్నీ ఎవరు తీరుతున్నారు? మనుషుడు. అది మనుషులలో ఒక గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకుంది. గవర్నమెంట్ అనే ప్రభుత్వం అంటే ఏం సార్, అంతేనా? ఒక ప్రభుత్వం ఇది అంటారుగా, ఇప్పుడు తెలుగుదేశం ఒక ప్రభుత్వం, అంతేనా? కాంగ్రెస్ ఒక ప్రభుత్వం, ఇంకేంటి? మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అట్లాగే పాపం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. రాను రాను ఒక్క మనిషిలో ప్రవేశించి, ఏ మనిషిలో అసలు ప్రారంభం ఎక్కడి నుంచి అంటే, ఆదాము అవ్వలకి జడ్జిమెంట్ అయిపోయింది, వాళ్ళది కాదు. ఇప్పుడు కయ్యోను కాడ నుంచి ప్రారంభం. అందరూ అక్కడి నుంచి వాళ్ళకి జడ్జిమెంట్, వాళ్ళు చేసిన పాపాలకు జడ్జిమెంట్ అయిపోయింది. ఆదాము కవ్వకి
సర్పానికి ఏం చేశాడు ఆయన? ఇచ్చేసాడు, అది లేదు ఇక. కానీ ఎవరి నుంచి? కయ్యోను కానించి ఆయన చేసిన సత్క్రియ, అంటే మంచి క్రియ చేయలేదు కనుక, చేయాల్సిన విధానంగా చేయలేదు కనుక, ఆ దేవుని యొక్క విధానాలను లక్ష్య పెట్టుకోకుండా ఇష్టానుసారంగా అది పాపం అయిపోయింది. ఆ పాపం ఒక్క మనుషుడితో ప్రారంభమయ్యి అది కోరికలు, అదే అంటారు విప్లవం అనేది ఎవరి ద్వారా మొదలైంది? ఎంతమంది ద్వారా? ఒక్కడి ద్వారా మొదలైంది. ఒక్కడి ద్వారా మొదలైనటువంటి ఆ యొక్క పాపము లేక వాంఛ కోరికలు రాను రాను ఏమైపోయినాయి అంటే ఒక ప్రభుత్వం అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది. ఇక దాన్ని పోల్చడానికి అంటే ఎవరు అల్లగాల? భూలోకంలో ఎవరు లేరు, ఎవరు కనబడలే, దేవుని కనబడలే. మనుషుల్ని ఎన్నో విధానాలుగా ప్రయత్నం చేశాడు. ఇశ్రాయేలీయుల ద్వారా కూడా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగడానికి ఎన్నో విధానాలు పెట్టాడు. క్షమాపణ అని, ప్రాయశ్చిత్తం అని, వేలని, అయ్యని ఎన్నో పెట్టాడు. కానీ ఆ ప్రభుత్వం మాత్రం ఏమట్లా కూలట్లా. ఇప్పుడు ఏం మారాలి? ఇశ్రాయేలుకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రభుత్వాన్ని కోల్చలేకపోతున్నారు. ఏ ప్రభుత్వాన్ని? పాపం అనే ప్రభుత్వాన్ని. దాన్ని కోల్చడానికే ఎవరొచ్చారు? యేసు ప్రభు. ఎవరొచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. పాపానికి ఉన్న బలం మరణం, ఆజ్ఞ అతిక్రమమే. తెలియక నేరం చేసినా మరణ శిక్ష, తెలిసి చేసినా శిక్ష. ఈ శిక్ష రాకుండా ఉండటానికి మనుషుడు నశించి మరణించి పాతాళవాసం కాకుండా ఉండడానికి ఆయన ఏం చేసింటే పరలోకంలో నుంచి భూలోకానికి దిగొచ్చి ఆ పాపము కట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి సర్వాధికారాలు ఆయన స్వాధీనంలో తీసుకుంది. ఎవరైనా? యేసు ప్రభువు. యేసు అందుకే ఆయన చెప్పింది, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత నాకు పరలోకంలోను భూమి మీదను భూమి కిందను సర్వాధికారాలు ఇవ్వబడి. ఆ విషయాన్ని పౌలు తెలియపరుస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, టైం అయిపోయింది కానీ 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపం. అది ఈ పాపాన్ని, ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి యేసు ప్రభు వారు వచ్చాడు. ఆయన వచ్చి ఎలా కూల్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఎక్కడ కావాలి? 4వ వచనం. 4ఏనా? శరీరమును అనుసరింపక మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపి పాప శరీర ఆకారమును పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేనికి శిక్ష పడిపోయింది? పాపానికి శిక్ష పడిపోయింది కనుక పాపం అనే ప్రభుత్వం ఏమైపోయింది?
కూలిపోయింది. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి పాపం కూలిపోవాలన్న, లేకపోతే మనిషిలో కట్టుకున్న పాపాల యొక్క ప్రభుత్వం కూలిపోవాలన్నా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వచ్చాడు, పాపాన్ని ఏం చేశాడు? కూల్చేసాడు. ఆ ప్రభుత్వం అయిపోయింది, అధికారం ఆయన చేతికి. ఇప్పుడు మనం ఎవరు అధికారం చేతి కిందకి వెళ్తే మన పాపం కూలిపోతే యేసు ప్రభువారు, అది యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చే ముందు కొన్ని విధానాలు పెట్టాడు. ఏ విధానాలు పెట్టాడు? యోహాను ద్వారా పాపములన్నీ ఒప్పుకోవాలి. ప్రతి మనుషుడు ఏం చేయాలి? బాప్తిసము తీసుకోవాలి. అది ప్రారంభం. తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారండి? పరలోకం యొక్క విధానాలన్నిటినీ తెలియపరిచారు. పాపం యొక్క ప్రభుత్వాన్ని కూల్చటానికి, పాపాన్ని కూల్చటానికి, పరలోక రాజ్యం చేరటానికి, మనిషి ఆత్మ రక్షించబడటానికి ఆయన ఏం చేశారంటే కొన్ని విధానాలు తెలియపరిచారు. నేను నడిచినట్లుగా మీరు నడిస్తే పాపాన్ని ఏం చేయగలరు? మృతము చేయగలరు, కూల్చేయగలరు. మీలో పాపం అనేటువంటి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేయగలరు అని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే కొత్త విధానాన్ని పెట్టాడు. ఏంటి ఆ విధానం? మారు మనసు పొందటం, పాప క్షమాపణ పొందటం, బాప్తిసం తీసుకోవటం, తర్వాత బలారాధన. అదేగా ఆయన పెట్టింది. అదేనా? అంతేనా? ఇంకేమనుందా? ఇదేంటి అడ్డ చూస్తున్నారు? ఆయన పెట్టిన విధానం అదేనా? పాప పరిహారము నిమిత్తం, మనుషుల యొక్క పాపముల నిమిత్తం చెప్పాడు ఆయన. ఈ యొక్క ద్రాక్ష రసాన్ని నేను మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, చిందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పాపాలు, మన దోషాలు, మన నేరాలు సమస్తం కూడా ఏం చేయబడాలండి? ఏం చేయబడాలి? పరిహారం జరగాలి, పరిష్కారం జరగాలి, మృతమైపోవాలి. అందుకని ఈ విధానాన్ని పెట్టాడు. ఏ విధానాన్ని? బలారాధన, రొట్టె ద్రాక్షరస క్రమాన్ని. ప్రతి నెలలో రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందు పౌలు చెప్పింది అదే. మీరు ఆయన యొక్క శరీరాన్ని తినటానికి వచ్చిన మీరు, ఆయన రక్తాన్ని త్రాగటానికి వచ్చిన మీరు, మిమ్మల్ని మీరే విమర్శించుకొని పరీక్షించుకొని ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తిని త్రాగండి. అప్పుడు ఇక మీలో ఏ పాపం ఉండదు, పాపం ప్రభుత్వాన్ని కట్టుకోదు. ఏదన్నా నేరం ఉంటే మీరే ఏం చేయమన్నాడు? ఒప్పుకొని క్షమాపణ. చూసారండి, ఒక మనిషి చేసేటువంటి దోషం ఎంతవరకు ప్రయోగం చేస్తాడు. మనుషుడు తెలియక నడవలేకపోతాడు, తెలిసి కూడా చేయలేకపోతాడు. దాన్ని బట్టి ఆ పాపం ఏమవుతుంది? ఏం చేస్తుంది? కోరికలు పుట్టిస్తుంది మనిషిలో, ప్రభుత్వాన్ని కట్టుకుంటుంది. అదే 3-4 తరాల వరకు వెంటాడి నాశనం చేస్తుంది.
అది కూల్చటానికి ఈ విధానాలు ఆయన పెట్టింది. పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి ఈ చట్టాన్ని పెట్టింది కనుక ఈ క్రమాన్ని మనం తప్పకుండా అనుసరించాలి. ఏ క్రమాన్ని అండి? ఆయన మనకిచ్చినటువంటి ఈ నిబంధన, ఆయన ఇచ్చినటువంటి ఈ క్రమానికి కూడా ఎన్నో ప్రయోజనాలు పెట్టి, నా శరీరం తినటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం, నేను వచ్చి మీలో నివాసం చేస్తాను, పునరుద్ధానులు అవుతారు, నా రాజ్యానికి వారసులై నా రాజ్యంలో మీరు పాలు పంపులు పొందుకుంటారు. చూసారా? ఆయన వచ్చినాకే చట్టాన్ని మార్చాడు. ఏం మార్చాడు? రెండు విధానాలు పెట్టాడు. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. అంతకు ముందు అయితే 3-4 తరాల వరకు దోషాలు పని జరిగినాయి. కానీ తర్వాత ఏం జరిగిందంటే, ఎవడు పాపాన్ని బట్టి వాడికి శిక్ష. ఆయన వచ్చినాక పాపం అనేటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చి రెండు విధానాలు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు అది? మన చేతిలోనే ఉంది. ఎవరి కారికి ఎవరైతే యేసు ప్రభు వారి నమ్మి, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడిచి ఆయన విధానాలు అనుసరిస్తారో వాళ్ళందరిని ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆయన రాజ్యానికి వారసులు చేస్తాడు. లేదు ఆయన్ని ద్వేషించిన, ఆయనకి విరోధంగా నడిచిన ఏం జరిగింది? మళ్ళీ మొదటి చట్టంలోకే వెళ్ళిపోతాం. మనం చేసినటువంటి దోషం, మనం చేసినటువంటి పాపం, మనం చేసినటువంటి నేరం 3-4 తరాల వరకు మనల్ని, మన పిల్లల్ని తరతరాలని అంటాడు. కనుక గ్రహించి తెలుసుకొని మనం నడవలసిన మార్గంలో నడిచి ఫలించి అభివృద్ధి ఆయన రాజ్యానికి వారసులు అయ్యే వారంలాగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, గడిచిపోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రభువా మీరు కాపాడి నడిపించినందుకు వందనాలు, స్తుతులు. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన వారికి మరొక తరుణం దయచేయండి ప్రభువా. ఎన్న వాక్యం అర్థంగా పోకుండా తెలియక జరిగిన పాపాల వల్ల మేము శిక్ష భరిస్తూ ఉంటే వాటి క్షమాపణ పొందడానికి సహాయం చేయండి ప్రభువా. తెలిసి చేసినటువంటి పాపాల వల్ల 3-4 తరాల వరకు శిక్ష భరిస్తూ ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభువా, నువ్వు పరలోకముల నుండి దిగి వచ్చి పాపము కట్టుకున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి నీవు నశించి మరణించి పాతాళానికి వెళ్లకుండా నీ రాజ్య వారసులు అవడానికి మాకు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసేవు తండ్రి. ఆ మార్గంలో నడిచి నీలో ఫలించి నీ సన్నిధిలో పాలు పంపులు పొందటానికి కృప చూపించి దీవించమని, మరలా ఆదివారం వరకు మీరు కాపాడి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.